ఈరోజు మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ వారు ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ వారు బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టారు. అది తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహము, 27 అడుగులటువంటి విగ్రహము ఎల్బీ నగర్లో సెంటర్ ప్లేస్లో ఒక కూడలి తీసుకొని దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా కరపత్రాన్ని మన భద్రకాళి అమ్మవారు ఈ నవరాత్రుల్లో పూజ చేసి ఆ యొక్క పూజ చేసినటువంటి కరపత్రాన్ని ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడానికి, ఆవిష్కరించడానికి పూనుకోవడం జరిగింది. ఆ ఆవిష్కరణకి సందర్భంగా ఈ పూజ కూడా చేసి మన సీఎం గారు టైం ఇచ్చినప్పుడు వారితో ఈ కరపత్రాలు కూడా ఓపెన్ చేసి మన కుల బాంధవులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ, ఇదే విధంగా ఇప్పుడు జరిగేటటువంటి దసరా మేళానికి మనం ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఒక మరచెంబు లాంటిది ఒక చెంబులో అక్కడ లోకల్ మట్టి తీసుకొచ్చి అందరు కూడా దసరా రోజు మన గణేష్ అన్నకి అది అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటూ, ఆ జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాడీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఆ మట్టిని సేకరించి ఏదైతే ఆ మట్టిని మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పునాదిలో వేసే విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన వాళ్ళందరూ కూడా ఈ మేళకి వచ్చినప్పుడు ప్రతి జిల్లా నుంచి వచ్చే వ్యక్తులందరూ కూడా వారు ఒక చెంబు తీసుకొని, కొత్త చెంబులో అది మొత్తం మట్టి తీసుకొని, దానికి లిమిట్ ఏం లేదు, 2-3 చెంబులైనా పర్లేదు, వాళ్ళ ఓపిక తీసుకొని వచ్చి అది గణేష్ అన్న గారికి కమిటీ సభ్యులకు అప్పచెప్తే వాళ్ళు దాన్ని మన ఫౌండేషన్ కి ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఈ విగ్రహ ఆవిష్కరణ ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. తెలంగాణలోనే అతి భారీ అంటే హైట్ వైజ్ గా హైయెస్ట్ 27 దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరుగుతుంది. మిగతా మంత్రివర్యులు కూడా అందరు జరుగుతుంది. మన కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒక మన పద్మశాలిలే కాకుండా మిగతా బీసీలు కానీ మిగతా కులాలకు కూడా ఆయన ఎంతో సేవ చేశారు. ఉచితంగా కూడా ఎన్నో న్యాయ సలహాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకొని ఎన్నో చెప్పాడు. ఎంత చెప్పినా కొండా లక్ష్మణ్ బాపూజీ తక్కువనే. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక పెద్ద ఎత్తున ఇది ఒక సమాజము కలిసిపోయినామనే విధంగా ఉండాలి. కానీ పార్టీలకు అతీతంగా జరిగే ఈ ప్రోగ్రామ్ కి తప్పకుండా అందరూ భారీ సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయంగా పరచాలని, ఇది నవంబర్ లో ప్రారంభించినటువంటి ఇది ఫర్దర్ గా మనకు మళ్ళీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు కూడా కుటుంబ సభ్యులతో అందరూ కూడా అన్ని జిల్లాల వారు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మరొకసారి స్మరించుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై పద్మశాలి, జై మార్కండయ్య. కొండా లక్ష్మణ్ బాపూజీ అమర్ హై.